హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అంటే ఈ సమ్మర్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా కానీ బాగా కూల్గున్న వాటికి ఎడిట్ అవుతున్నాం. అలా ఎలా అంటే లైక్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి చెరుకు రసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, సో ఇలాంటి రకరకాల వాటికైతే బాగా ఎడిట్ అవుతున్నాం. కానీ ఎడిట్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, అయ్యే ఎక్కువ తీసుకోవడం కానీ, లైక్ సపోజ్ చెప్తున్నా ఐస్ క్రీమ్ ఉంది, మనకు ఐస్ క్రీము అదే ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఒకటి రోజుకు 3-4 తినాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే ఫ్రెండ్స్తో అని, వాళ్ళతో అని, వీళ్ళతో లేకపోతే సింగిల్గా పోయినప్పుడు కానీ ఇలా ఒకటికి రోజుకు 3-4 తింటాం. కానీ దాంట్లో కొద్దిగా కెమికల్ కూడా కలుస్తుంది. ఆ కెమికల్ అయితే మనం అర్థం చేసుకోము. ఇంకొకటి మన సపరేట్ కూల్ డ్రింక్స్ ఉంటాయి, అవి లైక్ ఎలా అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ కారణంగా అది లుక్ వైజ్గా బాగుండాలని చెప్పేసి దాంట్లో కొన్ని ఫుల్ కలర్స్ అన్ని యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేయడం కారణంగా అయితే మన దాంట్లో ఉన్న కొన్ని కెమికల్స్ వల్ల మన బాడీ ఇన్ఫెక్ట్ అయింది. కానీ వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తా. లైక్ మీకు ఏంటంటే ప్రతి ఒక్కరు జ్యూస్ తాగుతారు. ప్రతి ఒక్కరికి ఫ్రూట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఫ్రూట్ జ్యూస్ తాగేటప్పుడు మనం ఏంది వాడు వేస్తుంటాడు అనమాట. లైక్ ఏం చేస్తాడంటే జ్యూస్ మిక్సీ చేసేటప్పుడు ప్రతి ఒక్క జ్యూస్లో షుగర్ వేస్తాడు ప్లస్ దీంట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. అదే మనము షుగర్ వేస్తాడు ప్లస్ దాంట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. అందుకే స్వీట్నెస్ వచ్చి మనం తాగడానికి కానీ లేకపోతే అది ఫ్రూట్ ఏదైనా కానీ బాగుంటుంది తినికి కానీ అనిపిస్తుంది, అంటే తినాలనిపించే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. కానీ మీరు గుర్తించారా, ఇప్పుడు అదే ఫ్రూట్ షుగర్ లేకుండా ఏం లేకుండా అయితే తినగలుగుతాం, కానీ షుగర్ వేసి ఎందుకు తాగుతున్నాం? అసలు మీరు ఒకటి గమనించండి, మన ఫ్రెష్ జ్యూస్ తాగేటప్పుడు లైక్ దాంట్లో ఐస్ కానీ సపోజ్ మళ్ళీ షుగర్ కానీ మిల్క్ కానీ ఇలాంటివి ఏం లేకుండా తాగితే అది బాడీకి ఎంతో మంచిది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం చెరుకు రసం తాగుతున్నాం. చెరుకు రసం తాగేటప్పుడు దాంట్లో మళ్ళీ అల్లం కానీ నిమ్మకాయ కానీ ఇవన్నీ కలుపుతారు. ఇవన్నీ కలుపుకునే బదులు చెరుకు రసం కడిగిపోయినప్పుడు చెరుకు రసంలో డైరెక్ట్ ఒకటే చెరుకును తినండి. చెరుకు తిన్నప్పుడు ఏంటంటే దానివల్ల మనకి ఏంటంటే బాడీలో చెరుకు తిన్న ఫీలింగ్ ఎక్కువైంది, ప్లస్ దాంట్లో ఉన్న ఎనర్జీ వల్ల మన బాడీ అనేది ఎనర్జీగా తయారైంది. ఇప్పుడు లైక్ మన చెరుకు రసం తాగడం వల్ల చెరుకు రసం వల్ల ఏంటంటే అది బాడీలో తాగినట్టు ఉంటుంది, వితిన్ సెకండ్లో డైజెషన్ అయింది. మళ్ళీ బ్లడ్కు మళ్ళీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ మాత్రం సప్లై కావడం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అదొకటి. మళ్ళీ కొబ్బరి నీళ్ళు అందరూ ఏం చేస్తుంది, ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ట్రెండ్ ఏంటంటే బాటిల్లో తీసుకుపోవడం. కొబ్బరి బొండం తీసుకోపోకుండా బాటిల్ ఎందుకు తీసుకెళ్తున్నారంటే కొబ్బరి బొండం అయితే సైజ్ ఒక్కొక్కటి ఇంత ఉంటుంది. అంటే 2 తీసుకుపోయే బదులు ఒక లీటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకుపోయి బైక్లో కానీ కార్లో కానీ అటు పెట్టుకున్నా అదైతే ఇట్లో తీసుకెళ్తే ఇంకా ప్రశాంతంగా తాగొచ్చు అనుకుంటారు. కానీ మనం చేసే మెయిన్ పొరపాటు ఇది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు మనం తాగాలనుకోండి, ఏం చేస్తాం, కొట్టుకు ఇంతకుముందు కాలంలో ఏం చేస్తారు, చెట్టు ఎక్కి డైరెక్ట్ కోసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఎన్ని కావాలంటే అది తాగేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎన్ని కావాలా, సపోజ్ 4 కాయలు కావాలన్నా 5 కాయలు కావాలన్నా అవి వాటర్ బాటిల్ అనేది పట్టుకెళ్తున్నాం. మీరు ఒకటి ఆ బాటిల్ ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే బాటిల్ ఒక కెమికల్. ఎందుకంటే అది ప్లాస్టిక్ అనేది వాడకూడదని మన గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు ప్లాస్టిక్లో అది కొబ్బరి నీరు పోయడం వల్ల ఆ కొబ్బరి నీళ్ళు మహా అంటే వితిన్ 12 అవర్స్లోనే అది అనేది మొత్తం వైన్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఏంటంటే మీరు కళ్ళు స్మెల్ చూసుంటారు, కళ్ళు కానీ ఈత కళ్ళు అంటే నాటు సారా అలాంటివి చూసుంటారు. అలాంటి స్మెల్ అనేది ఇప్పుడు వాటర్ బాటిల్లో కొబ్బరి నీళ్ళు పోయడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. అసలు కొబ్బరి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే దాంట్లో ఎవరు నీరు పోయారని తెలుసు. మళ్ళీ ఆ కొబ్బరిలో ఉన్న టేస్ట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే భలే ఉంటుంది. అంటే ఎక్కడ దొరకని టేస్ట్ కూడా కొబ్బరిలో ఉంటుంది. మన బాడీకి ఎంత డిహైడ్రేట్ కావడానికి కానీ లైక్ మన బాడీలో అన్ని మినరల్స్ కానీ అవన్నీ సప్లై చేయడానికి కొబ్బరి చాలా మంచిది. అక్కడంటి కొబ్బరిని వితిన్ సెకండ్స్లో బాటిల్లో పోయడం వల్ల 12 అవర్స్లోనే ఆ బాటిల్ అనేది వితిన్ వైన్గా మారుతుంది. అదొకటి గమనించి వితిన్ బాటిల్స్ మాత్రం ఎప్పటికెప్పుడు అవాయిడ్ చేయండి. అదిగా కొబ్బరి తీసుకొని ఒకవేళ తీసుకున్నా కూడా 2 రోజులు మీరు 2 రోజులు కూడా స్టాక్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఆ కొబ్బరి బొండాన్ని స్టాక్ పెట్టుకొని మళ్ళీ అది పడేసినా కూడా ఎక్కడ పెట్టినా అది కుళ్ళిపోయి ఆటోమేటిక్గా డీకంపోజ్ అయిన తర్వాత ఇంకా దాని అంతటా అదే కూలిపోయింది. అదే బాటిల్కి వేసిందంటే ప్లాస్టిక్ కాబట్టి కొన్ని సంవత్సరాల దాకా అనేది అది డీకంపోజ్ కాదు. అలాగే అది ఎట్లా అంటే ఇంకా స్మెల్ కూడా విపరీతంగా ఉంటుంది. అది ఒకసారి గమనించండి. లైక్ ఫ్రెండ్స్, మీరు తెలుసుకున్నారు కదా ఇటు వరకు అస్సలు మనం డైలీ చేసే పొరపాట్ల వల్ల మనకంటూ ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఆటోమేటిక్గా అలవాటైంది. ఇలాంటి దూరం చేయడం బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.